నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో చూసుకుంటే బిగ్ బాస్ 8 సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 8 సీజన్లో టాస్క్లు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానికి సంబంధించిన ప్రోమో కూడా ముందుగానే రిలీజ్ అయింది. అయితే ప్రోమోలో చూసుకున్నట్లయితే ఒక టాస్క్ ఏదైతే ఉందో లైక్ తాడులు కట్టి దాన్ని బిగ్ బాస్ ఒక కలర్ అయితే చెప్తాడు. సో దాన్ని తాడుల పైన ఉండి ఏదైతే బిగ్ బాస్ చెప్పాడో ఆ కలర్ని కట్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి అనేసి ఫైనల్గా చూసుకుంటే బిగ్ బాస్లో ఒకరైతే విన్నర్ అతడే ఫైనల్గా ప్రోమోలో చిన్నగా మనకి హింట్ ఇచ్చేసి అయితే వదిలేశారు. సో ఆదిత్య మీరు ప్రోమో చూసారా? దాంట్లో చూస్తే నాకైతే ఒక పర్సన్ ఆయన ఈ టాస్క్ విన్నర్ అని అనిపించింది. మరి మీకు చూసినప్పుడు ఏమనిపించింది? ఎస్ అంకిత. సో ప్రోమో మనం చూసాము. సో ప్రోమోలో దాదాపుగా ఏదైతే బ్యాలెన్సింగ్ అనే ఒక టాస్క్ కండక్ట్ చేశారో ఫస్ట్ డేకి సంబంధించిన సీజన్ 8కి సంబంధించినటువంటి ఫస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. సో బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది ఏదైతే ఇచ్చారో సో ఆ టాస్క్లో ఏదైతే ఆ కలర్ ఉంటుందో ఆ కలర్ థర్డ్ని కట్ చేసినప్పుడు మిగతా తాళ్ళని పట్టుకొని హోల్డ్ చేసుకొని కింద పడకుండా ఉండాలి. సో మొత్తం అయితే 6 కంటెస్టెంట్స్ దీంట్లో అటెంప్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే నిఖిల్ ఉన్నారు, పృథ్వీ ఉన్నారు, శేఖర్ భాష ఉన్నారు, బేబక్ ఉన్నారు, అలాగే యష్మి గౌడ ఉన్నారు, అండ్ ఇంకొక అమ్మాయి క్లియర్గా ప్రోమోలు అయితే కనిపించట్లేదు. ఐ థింక్ కిరాక్ సీతాలా అనిపించింది. సో మేబీ ఎవరో కావచ్చు. కాకపోతే మనం ప్రోమోలో చూసిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అని అంటే బేబక్క ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయింది. సో బేబక్క డౌన్ అయిపోయినట్టుంది. సో ఆ ప్రోమో అలా మనం చూసిన 45 సెకండ్స్ సంథింగ్ ఎంతో ఉన్నట్టుంది ఆ ప్రోమో. సో ఆ ప్రోమోలో మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆ తాల్ని హోల్డ్ చేసిన వాళ్ళల్లో యష్మి గౌడ అమ్మాయిల నుంచి కనిపిస్తుంది, అండ్ అబ్బాయిల నుంచి వచ్చేసి మనకి నిఖిల్, పృథ్వీ కనిపిస్తూ ఉన్నారు. సో మేబీ శేఖర్ భాష కూడా ఉన్నారు. సో మేబీ అమ్మాయిలు కాకుండా అబ్బాయి ఖచ్చితంగా ఈ టాస్క్ విన్నర్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టాస్క్కి ఎవరైతే కొంచెం వెయిట్ లాస్లో ఉంటారు అంటే వెయిట్ తక్కువ ఉంటారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంది. బట్ మనకు అక్కడ ఫైనల్గా మాత్రం నిఖిల్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మేబీ నిఖిల్ ఆదిత్య నేనేమనుకున్నా అంటే లైట్ వెయిట్ ఉన్న పర్సన్స్ అంటే మనం శేఖర్ భాష అనుకోవచ్చు. నేనైతే ప్రోమో చూస్తున్నంత సేపు ఏమనుకున్నాను శేఖర్ భాషే విన్ అవుతారు. ఎందుకంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు అండ్ హోల్డ్ చేయగలరు, ఎక్కువసేపు ఉండగలుగుతారు అని నేను అనుకున్నాను. బట్ అక్కడ మనకైతే పృథ్వీ కనిపిస్తున్నాడు, నిఖిల్ అండ్ శేఖర్ భాష కనిపిస్తున్నారు. అమ్మాయిల నుంచి అయితే యష్మి కనిపిస్తుంది క్లియర్ కట్ గా. సో మేబీ మీరు అన్నట్టు శేఖర్ భాష సో ముగ్గురు పడిపోయారు కాబట్టి ఫైనల్ గా నిఖిల్ మిగిలినాడేమో నాకు అనిపించింది. బట్ క్లియర్ అయితే తెలియట్లేదు అక్కడ ఎవరు. సో ఫిజికల్ టాస్క్ పరంగా చూసుకున్నా కొంచెం మెంటల్గా సంబంధించి అంటే స్మార్ట్నెస్ ఇదంతా చూసుకున్నా కూడా నిఖిల్కి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ నిఖిల్ని మనం లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. తన ఫస్ట్ సీరియల్ గోరింటాక్ దగ్గర నుంచి కూడా అంటే సీరియల్ పరంగా మనం చూసి పక్కన పెట్టేస్తే స్టార్ మా వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ప్రోగ్రాముల్లో నిఖిల్ వచ్చినప్పుడు తన బిహేవియర్ కానీ తన స్మార్ట్నెస్ కానీ ఇక్కడ కొన్ని ఆడుతున్నటువంటి ఫిజికల్ గేమ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా మేబీ ఈ టాస్క్ ఏదైతే ఉంది ఈ టాస్క్ ఖచ్చితంగా నిఖిలే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నట్టు ఈ ప్రోమో పెట్టయితే నాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆదిత్య. నాకు కూడా మేబీ సీజన్ 7లో చూసుకుంటే మనం యావర్ ఎక్కువగా టాస్క్లు విన్నాడు అండ్ జెన్యున్ గా కూడా తను ఆడేవాడు. మేబీ అదే తరహాలో ఇప్పుడు నిఖిల్ కూడా ఆడతాడేమో అని ప్రోమో చూస్తే నాకు కూడా అర్థమైంది. సో చూసే కదా మీరు కూడా మాలానే బిగ్ బాస్ 8 ఫస్ట్ టాస్క్ లో విన్నర్ ఎవరు అని గెస్ట్ చేసి ఉంటారు. మేబీ మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్స్ చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. నమస్తే.